సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ప్రియమైన హైరానా మొదలైనాలోన ముందుగా మొదటిది ట్రెండింగ్ లో గేమ్ చేంజర్ మెలోడీ యూట్యూబ్ ని ఊపేస్తున్న నానా హైరానా. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. నానా హైరానా ప్రియమైన హైరానా మొదలైనాలోన ప్రేమలో ఉన్న హీరో హీరోయిన్లు ఒకరిపై ఒకరికి మనసులోని ప్రేమ భావాలను పదాల రూపంలో అందంగా అమర్చినట్లు కుదిరాయి. ఇక మేకింగ్ విషయానికి వస్తే శంకర్ మరోసారి పాటలను చిత్రీకరణలో తనకు తానే సాటి అని మరోసారి నానా హైరానా పాటతో నిరూపించుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ భారీ అంచనాల నడుమ 2025లో విడుదలవుతున్న పాన్ ఇండియా మూవీ. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదలవుతుంది. విడుదల తేదీ దగ్గరవుతున్న కొద్దీ రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ మధ్య కెమిస్ట్రీ స్టార్ డైరెక్టర్ శంకర్ ఎంత గొప్పగా తెరకెక్కించారోనని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెరపడింది. ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. తెలుగులో నానా హైరానా, హిందీలో జానా హైరాసా, తమిళంలో లై రానా అంటూ మెలోడీ ఆఫ్ ది ఇయర్ గా ఈ పాట ప్రేక్షకులను సమ్మోహరిస్తుంది. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాయగా, తమిళంలో వివేక్, హిందీలో కౌసర్ మునీర్ రాశారు. ఈ పాటకు సంబంధించిన BTS కి కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఇక రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ పాటలోని స్వచ్ఛతను హావభావాల రూపంలో పలికించారు. పాట విడుదల కాగానే ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ప్రేమలో ఉన్న హీరో హీరోయిన్లు ఒకరిపై ఒకరికి మనసులోని ప్రేమ భావాలు పదాల రూపంలో అందంగా అమర్చినట్లు కుదిరాయని తెలియజేస్తున్నారు. న్యూజిలాండ్లో ఈ పాటను ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్ఫ్రా కెమెరాతో చిత్రీకరించారు. ఒక్కో సన్నివేశం ఒక్కో పెయింటింగ్ లా విజువల్ బ్యూటీతో పాటు మనసుని తాకేలా పరుస్తుంది. మళ్లీ మళ్లీ చూడాలనేంతగా గొప్పగా పాటలోని ప్రతి ఫ్రేమ్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ఫ్యూజన్ మెలోడీ, వెస్టర్న్, కర్ణాటిక్ కాంబోగా ట్యూన్ చేశారు. 2 మోనోటోన్స్ ను ఓ స్టీరియో సౌండ్ గా మార్చి ఈ పాటలో ఉపయోగించడం విశేషం. సరిగమ మ్యూజిక్ పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలోని ఈ పాటను శ్రేయా ఘోషల్, కార్తిక్ పాడారు. బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు. ఈ పాటను విడుదల చేస్తున్నట్లుగా అనౌన్స్ చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో పాటపై అంచనాలను ఎంతగానో పెంచింది. ఇప్పుడు పాట విడుదలయ్యాక పాట వారి అంచనాలను మించి ఉందని అందరూ భావిస్తున్నారు. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా నుంచి విడుదలైన జరగండి జరగండి, రామచార పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన 3వ సాంగ్ నానా హైరానా ఈ అంచనాలను నెక్స్ట్ రేంజ్ కు తీసుకెళ్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ అల్లరోడిలో ఇంత మాస్ యాంగిల్ ఉందా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఒకప్పుడు కామెడీ సినిమాల కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లరి నరేష్ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో వెనకబడినట్లు అనిపించినా కావాలనే గ్యాప్ తీసుకుని చేసిన మహర్షి సపోర్టింగ్ రోల్ అయినా సరే మంచి పేరు తీసుకొచ్చింది. సీరియస్ ఇష్యూ మీద చేసిన నాంది ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఆ తర్వాత ఇట్లు మారేడుమల్లి ప్రజానికం, ఉగ్రం లాంటివి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే వీటిలో ఎక్కడా అల్లరి నరేష్ మాస్ టచ్ పాత్రలను ప్రయత్నించడం లేదు. ఆ లోటుని తీర్చేందుక అన్నట్లు బచ్చల మళ్లీ రాబోతుంది. ఇవాళ వదిలిన టీజర్ శాంపిల్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. జులాయిగా పెరిగిన మల్లి అనే కుర్రాడు వ్యసనాలకు అలవాటు పడుతూ ఎన్ని దుర్గుణాలున్నా నిజాయితీ ఉన్న చోట్ల మాట్లాడే మళ్ళీ తాను ఇష్టపడిన అమ్మాయిలతోనూ అదే రకంగా ఉండడమే సమస్య తీసుకొస్తుంది. తండ్రి గొప్పవాడిగా చూడాలంటే ఇతను మాత్రం ఊరంతా తిట్టుకునే పోరంబోకు అవుతాడు. అయితే కల్లా కపటం తెలియని ఈ మొరటోడికి ఊరంతా శత్రువులే. ఎందుకిలా జరిగింది, ఇంట్లోనే కానివాడిగా ఎందుకు మారాడు అనేదే తెర మీద చూడాలి. స్టోరీ పరంగా చూసుకుంటే ఎప్పుడు చూడని వినిది కాదు, కానీ అల్లరి నరేష్ ని ఇలా కమర్షియల్ గా చూపించడం కొత్తగా అనిపించింది. ఒక రకంగా పుష్ప తరహాలో క్యారెక్టరైజేషన్ అనిపించిన ట్రీట్మెంట్ లో చూపించే
వ్యత్యాసం బచ్చల మల్లిని ప్రత్యేకంగా నిలపాలి. హనుమాన్ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చడం విశేషం. కాస్టింగ్ గట్రా పెద్దదే ఉంది. క్రిస్మస్ పండగకు డిసెంబర్ 20న విపరీతమైన పోటీ మధ్య రిలీజ్ కాబోతున్న బచ్చల మల్లి ఖచ్చితంగా తనకు కెరియర్ బెస్ట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు అల్లరి నరేష్. ప్రమోషన్లు కూడా వెరైటీగా చేస్తున్నారు. లాంచ్ ఈవెంట్ కి ఏకంగా ట్రాక్టర్ నడుపుకుంటూ రావడం కన్నా క్రేజీ ఐడియా ఏముంటుంది? మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. షాక్ అయ్యారా? పైరసీపై ఈటీవీ విన్ కౌంటర్. మరో వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. ఏ ఓటీటీలో ఏ చిత్రం వచ్చినా క్షణాల్లో వాటిని పైరసీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా పైరసీ సైట్లు ఫేమస్ అయిపోయాయి. కానీ వాటిని అడ్డుకునేందుకు ఏ ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా చర్యలు తీసుకోలేకపోతున్నాయి. ఈ పైరసీలను అడ్డుకోలేకపోతున్న ఈ క్రమంలో ఈటీవీ కాస్త ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఉంది. ఆ పైరసీ చేయాలనుకునే వాళ్ళు ఇంకాస్త ముందుగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పైరసీని అడ్డుకోలేకపోతున్నట్లుగా అనిపిస్తుంది. రీసెంట్ గా ఈటీవీ విన్ లో కా చిత్రం వచ్చింది. కిరణ్ అబ్బవరం కా మూవీ థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయింది. కిరణ్ అబ్బవరం కెరియర్ లో హైయెస్ట్ కలెక్ట్ చేసింది. అంతేకాకుండా మిడ్ రేంజ్ లో టాప్ హీరోలు అని చెప్పుకునే వారి చిత్రాలకు కూడా ఈ రేంజ్ కలెక్షన్లు లాభాలు రాలేదు. అలా కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించేశాడు. కిరణ్ అబ్బవరం దెబ్బకు బాక్స్ ఆఫీస్ బద్దలైంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కా మూవీని పైరసీ కాకుండా ఈటీవీ చాలానే జాగ్రత్తలు తీసుకుంది. దీంతో మొదట్లో దీన్ని పైరసీ చేసేందుకు ఆకతాయిలు ఇబ్బంది పడినట్లుగా కనిపిస్తుంది. వారిని అడ్డుకున్నామనే సంతోషంలో ఈటీవీ విన్ టీం ఫుల్ ఖుషి అయింది. దీంతో దెబ్బలు పడతాయిరో అంటూ ట్రెండింగ్ పాటను ఎడిట్ చేసి పెట్టారు. చాలా వరకు పైరసీని అడ్డుకున్నట్లుగా కనిపిస్తుంది. కానీ కొంతమంది చేతుల్లోకి ఆల్రెడీ కా మూవీ వెళ్ళిపోయింది. దీంతో ఈ మూవీ మా దగ్గర ఉంది, నువ్వు మమ్మల్ని ఆపలేవంటూ ఈటీవీ విన్ కి ట్వీట్ వేస్తున్నారు. నీదో పెద్ద తోపు ఓటీటీ అనుకుంటున్నావా? మేం డౌన్లోడ్ చేసుకోలేమని అనుకుంటున్నావా అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఆల్రెడీ మా దగ్గర ఉంది సినిమా అని ట్వీట్ వేస్తున్నారు. అడ్రస్ పెట్టు అంటూ ఈటీవీ విన్ కౌంటర్ వేసింది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.